రెండు దేశాల మధ్య 2000 సంవత్సరాల నాటి ఓ బంధం ప్రయోజనకరంగా మారిన వైనం గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. మీకు తెలుసా, కేవలం ఆ బంధం కారణంగానే మనకు దక్షిణ కొరియా దేశాల మధ్య అత్యధిక లాభాలు కురిపించేలా హైటెక్ సెక్టార్లలో ఒప్పందాలు కుదిరాయి. దక్షిణ కొరియా అనగానే దరిద్రపు గుట్టు ఉత్తర కొరియా కూడా గుర్తుకొస్తోంది. కానీ ఆ దేశంతో మనకు ఏ సంబంధమూ లేదు. అయితే దక్షిణ కొరియాతో మాత్రం ప్రాచీన కాలం నాటి బంధాలు అనుబంధాలు పెనవేసుకుపోయాయి. 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఆ దేశ ప్రజలు మన దేశాన్ని తమ పుట్టింటిగా చూసుకుంటున్నారంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది. అయితే మనం మాత్రం షార్ట్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కథ వింటే మన దేశానికి వచ్చిన కొత్త పారిశ్రామిక లాభాల గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా ఏ రెండు దేశాల మధ్యనైనా ఆయా భౌగోళిక స్థితిలో ఆ దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి సంపదలు కొనసాగుతూ ఉంటాయి. కానీ దక్షిణ కొరియా మాత్రం మన దేశంతో బంధుత్వాన్ని కలిగి ఉండడం వల్ల సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. అదే ఇక్కడ మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మన దేశంలోని రాముడికి నిలయమైన అయోధ్యలోనే ఈ కథ మొదలవుతోంది. ఎప్పుడో క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఇది జరిగింది. మన దేశానికి 4500 కిలోమీటర్ల దూరంలో ఉండే కొరియా దేశం కరక్ రాజవంశపు రాజు కిమ్ సురోకు ఒక కల వచ్చిందిట. అందులో దేవుడు తన 16 ఏళ్ల కుమార్తె అయిన సురీరత్నను పెళ్లి చేసుకోవాలని చెప్పాడట. ఆమె ఆ సమయంలో భారత్లోని అయోధ్యలో రాజకుమారిగా జీవిస్తోంది. దీంతో దక్షిణ కొరియా రాజు ఆమె తండ్రికి ఈ సందేశం పంపించడం జరిగింది. ఏకంగా పెళ్లి కూతురే దక్షిణ కొరియాకు నౌక ద్వారా బయలుదేరిందట. ఓ రాజు కోసం ఆమె అంత దూరం పడవలో ప్రయాణించి సముద్రం దాటింది. రాణి సూరీరత్న అయోధ్య నుంచి కొరియాకు సముద్ర మార్గంలో వెళ్లిన సమయంలో తన పడవని స్థిరంగా ఉంచేందుకు ఉపయోగించిన రాళ్లని కరక్ రాజవంశానికి చెందిన వాళ్ళు ఇప్పటికీ భద్రపరిచారు. అలా సౌత్ కొరియాలో గయ రాజ్యాన్ని స్థాపించిన కరక్ రాజు కిమ్ సురోను వివాహం చేసుకుంది. అలా అయోధ్య యువరాణి సురీరత్న రాణి కియోహంగ్ ఓకేగా మారింది. అయితే మన దేశంలో మాత్రం వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అయోధ్య నుంచి వెళ్లిన ఒక యువరాణి దక్షిణ కొరియాకు రాణి అయిందనే విషయాన్ని గుర్తించారు. మరి రాకుమారి వెంట ఆమె తండ్రి వెళ్లారో లేదన్న విషయంలో స్పష్టత లేదు. అయితే ఆ విషయంలో రాణి సూరీరత్నతో పాటు అయోధ్య నుంచి మరికొందరు కూడా దక్షిణ కొరియా వెళ్లారట. అలా ఆమె వివాహం జరగడం, అక్కడే వారు కూడా స్థిరపడడం కాలక్రమేణా వారి సంతతి కూడా అపారంగా పెరగడానికి కారణమైంది. 2000 సంవత్సరాల అనంతరం కొరియాలో రాణి సురీరత్న తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్, మాజీ ప్రధాని కిమ్ జోంగ్ పిల్ కూడా తమ పూర్వీకుల కరక్ వంశానికి చెందిన వారుగా చెప్పుకుంటూ ఉంటారు. భారత్ దక్షిణ కొరియా మధ్య దౌత్య ఆర్థిక సంబంధాలు అభివృద్ధి చెందిన తర్వాత ఇండియాలో ఈ ఉమ్మడి చరిత్ర గుర్తింపు పొందింది. కరక్ రాజవంశపు వారసులు తమ మూల స్థానం భారత్లోని అయోధ్య అని చెబుతారు. మహారాణి సూరీరత్నకు నివాళులర్పించేందుకు వందల సంఖ్యలో కొరియా నుంచి అయోధ్యకు వచ్చి వెళుతూ ఉంటారు. నమ్మలేకపోతున్నారు కదా, కానీ ఇది నిజంగా జరిగిందిట. ఈ విషయం సాక్షాత్తు దక్షిణ కొరియా ప్రసిద్ధ కథలు, చారిత్రక కథలలో ఉంది. అంతేకాదు చైనా ప్రాచీన గ్రంథాలలో కూడా రాసి ఉంది. అందుకే ఇప్పటికీ క్వీన్ హియోహాంగ్ మూల కథని దక్షిణ కొరియాకు సంబంధించిన పౌరాణికంగా భావిస్తూ ఉంటారు. రాణి సురీరత్న కిమ్ సురోని వివాహం చేసుకున్న తర్వాత కరక్ రాజవంశం ఎంతో అభివృద్ధి చెందింది. వారికి 10 మంది సంతానం. రాజ దంపతులు 150 ఏళ్లకు పైగా జీవించారని నమ్ముతారు. కొరియాలో సంప్రదాయకంగా పిల్లలు తమ తండ్రి ఇంటి పేరును తీసుకుంటారు. పురాణం ప్రకారం కింగ్ సురో తన 2 కుమారులకు రాణి హియో పేరును తీసుకునేందుకు అనుమతించారు. అది ఇప్పటికీ వాడుకలో ఉంది. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం కింగ్ సురో, క్వీన్ హియో వారసులు. దక్షిణ కొరియా వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇది సౌత్ కొరియా జనాభాలోనే దాదాపు 10% చెబుతున్నారు విశ్లేషకులు. దక్షిణ కొరియా భారతదేశాల మధ్య ఈ విధమైన ఒక పురాతన బంధం ఉండడం ఆసక్తికరంగా మారింది. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలను నిర్మించుకునేందుకు రాణి శ్రీరత్న కథ కూడా కీలకంగా మారుతోంది. దక్షిణ కొరియాలో లక్షలాది మంది కొరియన్లు ఇప్పటికీ కిమో సురో, క్వీన్ హియో స్థాపించిన రాజవంశాన్ని అనుసరిస్తున్నారు. వారు అయోధ్యను తమ రాణి మాతృభూమిగా భావిస్తారు. అందుకోసమే ఏటా వందలాది మంది కొరియన్ టూరిస్టులు అయోధ్యకు వచ్చి భారత ప్రభుత్వం అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన క్వీన్ హియో మెమోరియల్ ను సందర్శించుతూ ఉంటారు. ఇప్పుడైతే పనిలో పనిగా రామాలయాన్ని కూడా సందర్శించుకుంటున్నారు వారు. ఇక ఆ బంధం కారణంగా తాజాగా భారతదేశానికి లభించిన ప్రత్యేక ప్రయోజనాల గురించి చూద్దాం. ట్రంప్ కారణంగా మన దేశానికి అమెరికాకు ఇప్పుడు గతంలో ఉన్నంత సఖ్యత లేదు. ఈ సమయంలో తాను పెంచిన టారిఫ్ల కారణంగా మన దేశపు ఉత్పత్తులు అమెరికాకు పంపించడం లాభసాటిగా వ్యవహారంగా లేదు. ఇవన్నీ ముందే ఊహించిన మన దేశం చాలా కాలంగా ఇతర దేశాలతో వాణిజ్య వ్యాపారాలను పెంచుకునేందుకు ఉన్న అవకాశాల గురించి ప్రయత్నిస్తోంది.
భారత ప్రధాని మోదీ ముందు చూపు వల్ల దక్షిణ కొరియా భారతదేశాల మధ్య చక్కటి వ్యాపార ఒప్పందాలకు బీజం పడింది. చారిత్రక నేపథ్యాన్ని ముందుంచుకుని ఆయన దక్షిణ కొరియాకు పలు ప్రణాళికలను ఆఫర్ చేశారు. తనకు కావాల్సిందేంటో మనం ఇచ్చేలా, మనకు కావాల్సిందేదో సౌత్ కొరియా నుంచి పొందేలా చర్చలు జరిపారు. దక్షిణ కొరియా అంటే టెక్నాలజీలో నెంబర్ 1. సెమీకండక్టర్లు, మైక్రోచిప్లు అక్కడి ఎల్జీ కంపెనీ, సామ్సంగ్ కంపెనీ, హ్యుండై కార్ల కంపెనీ వస్తువులు మన దేశంలో ఎంతో పాపులర్. ఇవి కాకుండా ఏఐ, క్లీన్ ఎనర్జీ, నౌక నిర్మాణం, డిఫెన్స్ రంగం లాంటి మరెన్నో రంగాలలో దక్షిణ కొరియా ఆరితేరింది. ముఖ్యంగా ఏఐ, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, షిప్ బిల్డింగ్ విషయంలో మన దేశంతో సహకరించేలా దానికి బదులుగా దక్షిణ కొరియాకు ఇస్రో నుంచి అంతరిక్ష సామర్థ్యాన్ని అందించేందుకు ప్రధాని మోదీ, సౌత్ కొరియా ప్రధాని కిమ్ మిన్ సియోక్ల మధ్య బిజినెస్ డీల్ కుదిరింది. ఇదొక్కడే కాదు, రెండు దేశాల మధ్య పొలిటికల్, రక్షణ, వ్యాపారాలు, టెక్నాలజీల విషయంలో కూడా దక్షిణ కొరియాతో సహకరించుకునేలా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, సౌత్ కొరియా విదేశాంగ శాఖ మంత్రి చో హ్యూయన్ల మధ్య చర్చలు పూర్తయ్యాయి. మన దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు సృష్టించిన పహల్గాం మారణ హోమం ఘటనను సియోల్ నిర్ద్వందంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం నుంచి సౌత్ కొరియాకు వెళ్లిన ఎంపీల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి విషయాలను వివరంగా తెలుసుకుంది. ఏది ఏమైనా మన ఈ రెండు దేశాలు చాలా ఆత్మీయంగా కలిసిపోతున్నాయి. అన్ని విషయాలలో సుహృద్భావ ధోరణితో సహకరించుకుంటున్నాయి. దానికి 2000 సంవత్సరాల నాటి ఆత్మీయ బంధమే కారణమవడం విశేషం. ఇప్పుడు అదే బంధాన్ని ప్రధాని మోదీ సమయోచితంగా ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదేంటో మన దేశంలోనూ కొరియా పట్ల ఏదో ప్రత్యేక అభిమానం కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసారా, మన ఓటీటీల్లో సౌత్ కొరియాకు సంబంధించిన చాలా వెబ్ సిరీస్ పాపులర్. బీటీఎస్ బ్యాండ్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయోధ్యని అమ్మమ్మ గారిలా భావించే దక్షిణ కొరియాలో లక్షలాది మంది కరెక్ట్ తెగ ప్రజలు ఇప్పటికీ తమ మూలాల్ని గుర్తించుకొని ప్రతి ఏటా అయోధ్యకు వచ్చి వెళ్తుంటారు. మొన్నటికి మొన్న దక్షిణ కొరియా నుంచి వచ్చిన 78 మంది ప్రతినిధుల బృందం అయోధ్య రామాలయాన్ని సందర్శించి సరయూ నది దగ్గర హారతి కార్యక్రమంలోనూ పాల్గొంది. 2000 సంవత్సరాల క్రితం తమ రాణి సురీరత్న ఉద్యానవనాన్ని సందర్శించి తమ సాంస్కృతిక మూలాలను సందర్శించుకుంది. 2.5 ఏళ్ల క్రితం అయోధ్యలో నిర్మించిన క్వీన్ హియో మెమోరియల్ పార్క్ వద్ద రాణికి నివాళులు సైతం అర్పించారు. 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్కులో ధ్యాన మందిరం, రాజు రాణికి అంకితం చేసిన మండపాలు, ఫౌంటైన్లు, మార్గాలు, చిత్రాలు ఉన్నాయి. ఈ మండపాలు టైల్డ్ వాల్ పైకప్పుతో కొరియన్ డిజైన్ లో నిర్మించారు. ప్రతి ఏటా ఈ స్మారక చిహ్నం దగ్గర నివాళులు అర్పించేందుకు కొరియన్లు అయోధ్యకి వస్తూ ఉంటారు. 2015లో ప్రధాని మోదీ, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు మూన్ జే ఇన్ క్వీన్ హియో స్మారక చిహ్నాన్ని విస్తరించేందుకు ఒప్పందంపై సంతకం చేశారు. 2018లో సౌత్ కొరియా ప్రథమ మహిళ కిమ్ జాంగ్ సూకీ సుందరీకరణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 2019లో భారత ప్రభుత్వం రాణి సహియో హాంగ్ స్మారకంగా ₹25, ₹5 తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది.